ఓకే ఓకే అలాగే. లాభాలు ఎక్కువైపోయినాయి. నమస్కారం సార్. ఎవరైనా డబ్బంతా ఏం చేద్దాం? సైంధవరావు గారు పంపారు. ఏమిటి పని? దేవీ నవరాత్రుల సందర్భంగా ఊరేగింపు ప్రభులు అన్నదానం చేస్తున్నారు మా బాస్. మీ ఫ్యాక్టరీ పేరుతో ఓ 25,000 సందా రాశారు. రాశారా? ఇదేం విచిత్రం బిగ్ బెదరు. చందాలు ఇవ్వటం మన ఇష్టం కదా. మారే కూర్చొని మరీ మాట్లాడుతున్నాడు. రై లే లేరా అంటే మా బాస్ సంగతి మీకు తెలిస్తే ఇలా మాట్లాడు. మీకిష్టమో కష్టం మాకనవసరం. ఆయన ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయి. పసారు డాగ్గులాగా మా మీద అరుస్తావు గాని ఆడట మాట్లాడతా అంటే చెప్పుచ్చు కొడతానవేంటి? మారే నీ వల్ల కాదంటే చెప్పు, మేమేంటి మటన్ ఖైమా చేసుకుంటాం. మీరు ఆగండ్రా. మీ బాస్ అన్నవే. ఆ సైంధరావుకి మాకు మా ఫ్యాక్టరీకి ఏమీ సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ లేదు. చూడు, మాకు ఫ్యాక్టరీ ఏం గాలి కొట్టుకురాలేదు, కష్టపడితే వచ్చింది. రౌడీయిజం రుబాబు చూపించే వాళ్ళకి డబ్బు పంచడానికి మాకు సొమ్మేం చెట్టు కాయడం లేదు. ఇక ముందు ఎప్పుడు మా ఫ్యాక్టరీ ఛాయలు కూడా రావడానికి వీల్లేదని నేను చెప్పాను సైంధరావుతో చెప్పు. ఆడట నోటికొచ్చినట్టు వాగితే నువ్వు నోరు మూసుకొచ్చావా? రేయ్, ఒక ఆడది పక్కపక్కలాడితేనే పాండవులను అడవికి పంపాడు రా దుర్యోధనుడు. నాది ఆ లెవెల్. నువ్వు ముగ్గురు వెర్రి వెధవలు తొడగొట్టి సవాలు చేస్తే చచ్చు పీనుగులాగా తిరిగొచ్చా, అంతేగా? ఇట్లాంటి చిల్లర పనులు కూడా చక్కబెట్టుకోలేని చవటవి నువ్వు నాకెందుకురా? నన్ను చంపొద్దు. ఆహా, తప్పు చేస్తే చావు తప్పదని తెలిసి కూడా ఎందుకమ్మా చేశావు? ఎవరికైనా రూలు ఒక్కటే. వెళ్ళమ్మా, వెళ్ళు, సముద్ర స్నానానికి వెళ్ళు. సార్, నా ఎక్కువ తప్పు కాయింది సార్. సార్, నన్ను క్షమించండి సార్, నన్ను చంపొద్దు సార్. మరి ఆ ప్రజాపతి ప్రదర్శన కూడా ఖర్చు రాసేయమంటారా? వాళ్ళు మన వాడిని కుక్కను తరిమినట్టు తరిమారు అంటే అది మీకు కాదురా దెబ్బ, నాకు. మరీ అంత తేలిగ్గా చంపేస్తే ఎలా? తొందరగా నడువు బిగ్ బెదరు. అక్కడ గంట నుంచి మన చింతామణి కారులో వెయిటింగ్. పక్కన మనం లేకపోతే దానికి మాత్రం ఏం కాలక్షేపం అవుతుంది చెప్పు. ఏడ్చాలో నోర్మై. ఏంటి బావులు ఇంత లేటు? అన్నయ్య, సైంధవరావు గారు వచ్చేసాడు. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదురా, దెబ్బకు దెబ్బ. నా మనిషిని చీకొట్టి పంపినందుకు నేను వేసే శిక్ష. కుక్క పార్టీ ప్రెసిడెంట్ సైంధవరావు అంటే ఏమిటో ఆ ప్రజాపతికి తెలిసేలా చేస్తాను. నోరు ముయ్యరా కుక్క పార్టీ బోర కుక్క. నీ మురుగుడికి జడిసి మా ఫ్యాక్టరీకి అన్యాయం జరిగితే మేము ఊరుకోం. అలాగా? రుద్రమనాయుడు, చాలా థ్యాంక్స్. ఆపదలో యజమాని ఆదుకునే మంచి బుద్ధి గలవాళ్ళు ఈ రోజుల్లో నీలాగా ఎందరుంటారు? సారీ సార్, మీరు యజమాని గనక నేను అడ్రాలేదు. సాటి మనిషిగా మిమ్మల్ని ఆదుకున్నాను. మా అందరికీ తల్లిలాంటి ఫ్యాక్టరీకి, దీన్నే నమ్ముకున్న కార్మిక సోదరులకు నష్టాన్ని కలిగించే ఏ దుర్మార్గుణ్ణైనా నేను ఇలాగే ఎదిరిస్తాను. కామ్రేడ్ రుద్రమనాయుడు, కామ్రేడ్ రుద్రమనాయుడు. భీముని మోకాలు పోట్లు భరి I shaped my game, shaped my style, a style that became my signature. My name is Virat Kohli and I write my success story myself. The new Philips Signature Series Trimmer for the self-made. Innovation and you, Philips. లేక గావు కేకలు పెడుతున్నాడు బకాసురుడు. భారతంలో కూడా ఫైటింగ్లు మా బాగా రాస్తారమ్మా. అమ్మా, ఏమిట్రా ఈ బట్టల నిండా మన్నేమిటి? ఏమైందిరా? ఏం లేదులే వెంకటేశ్వర్లు, ఈ బ్రీఫ్ కేసు లో ఏం జరిగిందిరా? ఫ్యాక్టరీ మీదకి రౌడీలు వస్తే కాస్త గొడవ అయిందిలే. కాస్త గొడవ అంటావేమిటి ఇంత మంది కొట్టుకుపోయి?
ఎంతమంది కళ్ళు పడ్డాయి ఏమిటో. ఇక్కడే నిలబడు, దిష్టి తీస్తాను. ఏమిటిది? ఫ్యాక్టరీలో సాహస పెద్దగా పోరాడారటగా మా అన్నయ్య చెప్పాడు. అభినందిద్దామని తీసుకొచ్చాను. తీసుకోండి. వయసులో ఉన్న ఆడామగా అభినందనలకు ఇచ్చుకోవాల్సింది ఇవి కాదు. మరి ఇంకేవి? ఉన్నాయిలే, అలాంటివి అడిగి తీసుకోకూడదు. అతను చూసి దోచుకోవాలి. ఏయ్, ఎంత సిగ్గు. నమస్కారం అండి. నేనండి మీ అబ్బాయికేమో ఫ్రెండ్నండి. ఫ్రెండా? ఆడకి ఆడ, మగకి మగ ఫ్రెండ్లుంటారు గాని ఈ ఆడ మగ ఫ్రెండ్ ఏమిటమ్మా? అవుననుకోండి, కానీ ఏదో మా ఇద్దరికి ఇలా అయిపోయిందండి. మీరు వద్దంటే మానేస్తామండి, కానీ చీపురు కట్టు బలం తినేంత వరకు రావు. వస్తానండి. ఆగు, నీకు పెళ్ళయిందా? లేదు, ప్రేమలో మాత్రం పడింది కాదు. కరెక్ట్ అండి. ఒక్క నిమిషం ఉండమ్మా. చూడమ్మా, ఇది భాగవతం. దీంట్లో రుక్మిణీ కళ్యాణం అని ఓ ఘట్టం ఉంటుంది. 40 రోజులు వరుసనే చదివావంటే టక్కున పెళ్ళవుతుంది. అమ్మా, స్వాతి లాయరు. లా బుక్స్ చదువుతుందా, ఇది చదువుతుందా? ఆ మాత్రంలా ఇందులోనూ ఉందిరా. గజేంద్ర మోక్షంలో ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించే పద్యంలో లా ఒక్కింతయ్య లేదు అంటుంది. వాడు అలాగే అంటాడు. నువ్వు తీసుకెళ్ళమ్మా. థ్యాంక్స్ అండి. వస్తానండి. అప్పుడప్పుడు వస్తుండమ్మా. అలాగే. బాయ్. బాబు, అమ్మ కూడా మెచ్చుకునే పిల్లనే ఎన్నుకురా. బాగుంది.